అందరికీ నమస్కారం. మన రోజువారీ జీవితంలో మనం చేసే ఓ చిన్న పని, మనమనే ఓ చిన్న మాట ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో తెలుసా? అలాంటి ఓ అద్భుతమైన పురాతన జ్ఞానాన్ని ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. చాలా శక్తివంతమైన విలువిది. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దయా, సహాయం గురించి. ఇవి కేవలం రెండు వేర్వేరు పదాలు కాదు, నిజానికి రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. దయ అనేది మనసులో కలిగే ఒక ఫీలింగ్ అనుకుంటే, సహాయం అనేది దానికి మనమిచ్చే యాక్షన్. మరి రెండూ కలిస్తే మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి చూద్దామా? మరి ఈ గొప్ప జ్ఞానం ఎక్కడ్నించొచ్చిందనుకుంటున్నారు? ఇది మన పవిత్ర గ్రంథమైన భగవద్గీత నుంచే గ్రహించబడింది. చూడండి, ఈ శ్లోకం ఎంత పురాతనమైందో. దీనిలోని సందేశం మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఇందులో కొన్ని ముఖ్యమైన పదాలున్నాయి. అద్వేష్ట అంటే ఏ ప్రాణి పట్లో ద్వేషమొద్దు. మైత్రః అంటే అందరితో స్నేహంగా ఉండాలి. ఇక కరుణ అంటే ప్రతి జీవి మీద జాలి, ప్రేమ చూపించడం. ఎంత సింపుల్గా, ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ మార్గదర్శకం. అయితే ఇంత లోతైన భావాన్ని మనం రోజూ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఆచరించాలి? దానికోసమే ఒక సింపుల్ సూత్రముంది. అదే ఈజీ చాంటింగ్. అదేంటంటే అందరికీ దయా సహాయం చెయ్యాలి. అంతే. ఈ ఒక్క చిన్న వాక్యం ఆ పెద్ద శ్లోకం యొక్క మొత్తం సారాంశాన్ని మనకు అందిస్తుంది. చాలా ఈజీగా గుర్తుంటుంది కదా? సరే, ఈ సూత్రం ఆచరణలో ఎలా ఉంటుందో ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఋషిక అనే ఓ చిన్న పాప కథ విందాం. ఇది మనసును హత్తుకునే కథ. కథ మొదలైంది ఒక ప్రశాంతమైన ఉదయం. ఋషిక వాళ్ల అమ్మ చెయ్యి పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తోంది. చుట్టూ చూస్తూ తన లోకంలో తను ఉంది. అంతా చాలా సాధారణంగానే ఉంది. కాని సరిగ్గా అప్పుడే తనకి ఒక అవకాశం ఎదురవబోతోంది. అలా వెళ్తుండగా ఋషిక కంట ఒక దృశ్యం పడింది. రోడ్డు పక్కన ఒక అమ్మమ్మ ఓ పెద్ద బరువైన సంచి మోయలేక చాలా నెమ్మదిగా, కష్టంగా నడుస్తోంది. అది చూడగానే అర్థమైపోయింది ఆవిడకు సహాయం కావాలని. చూడండి, చాలామంది ఇలాంటివి చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కదా. కాని ఋషిక అలా కాదు. వెంటనే ఆగింది. ఎంతో ప్రేమగా, మర్యాదగా అడిగింది, అమ్మమ్మా, నేను మీకు హెల్ప్ చెయ్యనా అని. ఆ ఒక్క ప్రశ్నలో ఎంత దయ ఉందో ఆలోచించండి. ఆ చిన్న పాప చేసిన ఆ మంచి పనికి ఊహించిని ఒక దివ్యమైన స్పందన వచ్చింది. అవును, కథ ప్రకారం స్వయంగా శ్రీకృష్ణుడే ఇదంతా గమనిస్తున్నాడు. గమనించి ఆమెకు ఒక చాలా ముఖ్యమైన సందేశమిచ్చాడు. మరి ఆ సందేశమేంటో చూద్దామా? అప్పుడు కృష్ణుడు ఋషికాతో అంటాడు, ఋషిక, నిజమైన దయ అంటే మనకు తెలిసిన వాళ్లకో, మనవాళ్లకు మాత్రమే కాదు, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయడమే. చూశారా, దయకి హద్దులేవని ఎంత స్పష్టంగా చెప్పారో? ఒక్కసారి ఋషిక ఏం చేసిందో చూస్తే దయ చూపించడం ఎంత సింపులో అర్థమవుతుంది. ఫస్ట్, తను పరిస్థితిని గమనించి ఆగింది. సెకండ్, మర్యాదగా హెల్ప్ చేయనా అని అడిగింది. థర్డ్, ఆ అమ్మమ్మ భారాన్ని పంచుకుంది. సంచిని పట్టుకుని కొంత దూరం నడిచింది. అంతే. ఈ మూడు చిన్న చిన్న స్టెప్స్ ఎంత పెద్ద మార్పును తెచ్చాయో చూడండి. మరి ఈ చిన్న హెల్ప్కి ఫలితం? ఆ అమ్మమ్మ ఎంత సంతోషించిందో! మనస్ఫూర్తిగా ఋషికాని దీవించింది. నీ మనసు బంగారం తల్లి అని. ఆ మాటలు వింటుంటేనే మనసు నిండిపోతుంది కదా. ఇక ఫైనల్గా కృష్ణుడు చెప్పిన మాట నిజంగా చాలా లోతైనది. ఆయనన్నారు, ఋషిక, నువ్వెప్పుడైతే దయ చూపిస్తావో అప్పుడు నేను నీ పక్కనే ఉంటాను అని. అంటే మనం చేసే ప్రతి మంచి పనిలో, ప్రతి దయగల చర్యలో దైవం మనతోనే ఉంటాడనమాట. సో ఈ ఋషిక కథ నుంచి మనం నేర్చుకున్న ఆ శక్తివంతమైన సందేశమేంటో ఒక్కసారి చూద్దాం. ఈ కథలో మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే. దయ చూపించడానికి పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. మనం చేసే ఓ చిన్న సహాయం కూడా చాలా గొప్పది. ఇది ఎలాగంటే ఒక చిన్న విత్తనం లాంటిది. ఆ విత్తనానికి మనం నీరు పోస్తే అదే పెరిగి పెద్దదై మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఓ అందమైన తోటలా మార్చేస్తుంది. సరే, ఈరోజు ఈ విశ్లేషణని ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ప్రతిరోజు మన చుట్టూ దయ చూపించడానికి ఎన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి. మరి ఈరోజు మన దయ ఎక్కడ కనిపించబోతోంది? ఆ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోబోతున్నాం?